అంటే ఈ భౌతికంగా ఈ శరీర సంబంధమైనటువంటి చంటి పిల్లలు దేవుణ్ణి స్తుతించరు. వాడికి ఆకలి అయితే కేరమని ఏడుస్తాడు, చేంగుట్టినా దోంగుట్టినా ఏడుస్తాడు. అది మనం కొంచెం అది ఆ ఇబ్బంది లేకుండా చూస్తే హాయిగా నిద్రపోతాడు తప్ప దేవుణ్ణి స్తుతిద్దాం, కృతజ్ఞత చూపుదాం ఏం ఉండవు. భౌతిక ప్రపంచంలో పాలు త్రాగేటువంటి పిల్లలు దేవుణ్ణి స్తుతించలేరు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో చంటి పిల్లలు దేవుణ్ణి స్తుతించగలుగుతారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆత్మీయ ప్రపంచంలో కూడా చంటి పిల్లలు, బాలురు, యవన వయస్కులు, వృద్ధులు ఉన్నారు. 4 దశలు ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆత్మీయ ప్రపంచంలో. క్రొత్తగా నువ్వు క్రీస్తులో కళ్ళు తెరిచావు అనుకో, ప్రభువును వెంబడిస్తూ నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి బాప్తిస్మం పొంది క్రీస్తులోనికి వచ్చావు అనుకో, నువ్వు అప్పుడే పుట్టిన బిడ్డవి, చంటి బిడ్డవి. కానీ వయసు చూస్తే అది 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, నీకు 50 ఉండొచ్చు, 60 ఏళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అప్పుడే క్రీస్తులో జన్మించావు అనుకో, ప్రభువులో నువ్వు నూతన జన్మెత్తిన చంటి బిడ్డతో సమానం. అర్థమైందా? తనను తాను నిలబెట్టుకోలేడు, తనను తాను పొర్లించుకోలేడు, తనను తాను నడిపించుకోలేడు, కాకపోతే పుట్టాడు. క్రొత్తగా జన్మించిన నువ్వు నిన్ను నువ్వు నడిపించుకోలేవు, నిన్ను నువ్వు ఎదిగించుకోలేవు, నిన్ను నువ్వు ఆత్మీయంగా పోషించుకోలేవు, నీకు నువ్వు జాగ్రత్త చెప్పుకోలేవు. ఆ వయసు కాదు నీది, పసిబిడ్డ వయసు. నువ్వు ఎదిగేంత వరకు నిన్నెవరైతే బాప్తిస్మంలోకి నడిపించారో వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తుంటారు. ప్రార్థన చేసుకున్నావు ఈరోజు? పొద్దున్న చేసుకున్నాను అక్క. మధ్యాహ్నం ఖాళీయేగా, మధ్యాహ్నం కూడా కాసేపు ప్రార్థన చేసుకో తప్పకుండా అక్క. అలాగే నైట్ పండుకోబోయేటప్పుడు కూడా కాసేపు దేవునితో గడిపి పండుకో. బైబిల్ చదువుతున్నావా? ఆదివారం వస్తున్నావా? వస్తాను అక్క, 10 రెడీ అయి ఉంటాను, పిలవండి. వస్తానన్నా, 10 పిలువ అన్నా. నేను వస్తాను, నేను వస్తాను, వచ్చేసా, రెడీగా ఉండు. ఇట్లాగా ప్రార్థనకి, వాక్యానికి, దేవుని సన్నిధికి, అలాగే లోక స్నేహంలో కనపడ్డాడు అనుకో, బ్రదరు ఎందుకు వాళ్ళతో తిరుగుతున్నావు? ఆ పాపలోకం నుంచి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళతో స్నేహం చేస్తున్నావు ఏంటి? వెళ్ళకూడదు. వెళితే నువ్వు నిన్ను ఎఫెక్ట్ చేస్తారు, బలహీన పడతావు. ఏందంటే ఏంది, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే అంతే. అవునా అన్న, తిరగకూడదా? సరే నాన్న, వదిలేస్తాలే. అట్లాగా నిన్నెవరైతే సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించారో వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు, భద్రం చేస్తూ ఉంటారు, తల్లి బిడ్డను భద్రం చేసినట్టు. అప్పుడు వాళ్ళు ఏ వయసులో ఉన్నట్టు? తమను తాము కాపాడుకోలేరు, భద్రపరచుకోలేరు, జాగ్రత్త చేసుకోలేరు, ప్రోత్సహించుకోలేరు. కానీ కొత్తగా జన్మించారు, రక్షణలోకి వచ్చారు, వాళ్ళు చంటి పిల్లలు. వాళ్ళని నడిపించే వ్యక్తి కొంచెం నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు పడతాలు లెగుస్తూ ఉంటారు. తమను తాము నిలబెట్టుకునే పొజిషన్ కూడా కొంతమందికి ఉండదు. ఎవరన్నా ఎంకరేజ్ చేస్తే దేవుని సన్నిధిలో కనపడతారు, ఎవరు ప్రోత్సహించకపోతే మళ్ళీ బలహీన పడతారు. ఈ స్థితిలో ఉండి కూడా ఒకడు దేవుణ్ణి స్తుతిస్తే ఆ స్తుతి వానికి ఒక దుర్గమై వాని ప్రొటెక్ట్ చేస్తుందట, భద్రపరుస్తుందట. బాలురు, చంటి పిల్లలు అంటే వాళ్ళు. అర్థమైందా? కొంతమంది నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నానులే, నా ఆలోచనలు సరిగా లేవు, నా స్తుతిని దేవుడు గౌరవిస్తాడా అనుకుంటారు. సైతాన్ గడు పక్కన చేరి, నువ్వు యేసుప్రభు నమ్ముకొని బాప్తిస్మం పొంది కూడా బూతులు తిడుతున్నావు, పనికి మళ్ళీ చూస్తున్నావు, ఇలాంటివి చేస్తున్నావు, అలాంటివి చేస్తున్నావు, నిన్ను ఎందుకు ఒప్పుకుంటాడు దేవుడు? పరిశుద్ధులు స్తుతిస్తే అది ఇంపు, కానీ నీలాంటి దరిద్రులు స్తుతిస్తే అది దేవునికి ఇంప, పెద్ద కంపు, నోరు మూసుకో అంటే అందరూ స్తుతిస్తుంటే ఇతను తను తాను తిట్టుకుంటూ కూర్చుంటాడు నోట్లో. లేదా మనసులోనన్నా బాధపడతా, వీళ్ళంత మంచోడిని కాదుగా, వీళ్ళంత మంచిదాన్ని కాదుగా, నేను నా స్తుతిని దేవుడు గౌరవిస్తాడా అని మనసులో అనుకుంటారు, సాతాను శోధన వల్ల. ఖచ్చితంగా కడగబడ్డ నువ్వు ప్రభువుతో బతకాలని ఆశిస్తున్న నువ్వు, నీ హృదయంలో కలిగి ఉన్న ఆలోచన, ఆసక్తి దేవుడు కనిపెడతాడు.
పడతాలు లెగుస్తా ఉన్నావు కానీ పూర్తిగా యేసును వదిలిపెట్టి నువ్వు వెళ్ళలా, యేసును విసర్జించలా. నిలబడాలని ప్రయత్నం చేస్తున్నావు, అడుగులు జారుతున్నాయి, అయినా తిప్పుకొని మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గరికి వస్తున్నావు. ఎందుకంటే నూతన జన్మలోనికి నువ్వు అడుగు పెట్టావు కాబట్టి. కృపగల దేవుడు నీ ఆధ్యాత్మిక పరిపక్వత నెరిగి నీ వయసును దృష్టిలో పెట్టుకొని నీ స్తుతిని కూడా ఆయన స్వీకరిస్తాడు. ఎక్కడ మనం దెబ్బతింటామంటే, నేను ప్రభువుని స్తుతిస్తే ఆ స్తుతి దేవుడు ఇంపుగా స్వీకరిస్తాడా అనే అభిప్రాయం వచ్చింది చూడు. అక్కడ ఇది కూడా నువ్వు మెన్షన్ చేసుకోవాలి. జస్ట్ దేవుడు ఏదో ఆనందించడానికి నేను స్తుతించడం కాదు, బలహీనతలలో, లోపాలలో, పొరపాట్లలో, ఇరుకుల్లో, ఇబ్బందులు జారి పడుతున్న నేను అలా పడకుండా శత్రు దాడి నుంచి నేను తప్పించుకోవాలంటే నేను దేవునికి స్తుతులు చెల్లిస్తే, కృతజ్ఞతార్పణలను నేను కానీ అర్పించగలిగితే, వాటినే తీసుకొని శత్రువు నన్ను అటాక్ చేయకుండా నా చుట్టూ ప్రాకారం కడతాడు. కాబట్టి దేవుని ఆనందం కోసం కాకపోయినా నా భద్రత కోసమైనా నేను దేవుణ్ణి స్తుతించాలి. ఇది ఒక్కటి రాసుకోండి ప్లీజ్ అండి. ఓవర్ యాక్షన్ చేయకుండా రాసుకోండి. చదువు వస్తే పెన్ను ఉంటే గుర్తు రాసుకోండి. మంచి విషయం ఇది. పెన్ను లేకపోతే చేయగలిగిందేం లేదు. ఎప్పుడు కూడా బైబిల్తో పాటు ఒక నోట్స్ పెట్టుకోవాలండి. చిన్నదో పెద్దదో స్టాల్లో అమ్ముతారండి. చిన్న నోట్స్ ఎంత అండి? 10 రూపాయలు పెడితే నోట్స్ వచ్చింది. ఎప్పుడు బైబిల్లో కనీసం ఒక 20-30 పేజీలు ఉన్న నోట్స్ ఉంటే ఏదన్నా ఉపయోగపడే దాన్ని మనం రాసేసుకోవచ్చు. ప్రాక్టికల్ లైఫ్లో రెగ్యులర్గా మనకు అవసరమైన మాటలు ఏవైనా సరే దాన్ని మనం వెంటనే నోట్ చేసుకోవాలి. స్తుతిస్తే దేవునికి ఆనందం. కానీ నాలాంటి పనికిమాలినోడు స్తుతిస్తే ఏం ఆనందిస్తాడు? బాప్తిసం అయితే పొందాను కానీ నా నోరు కాల్చుకోలేకపోతున్నాను, నా చూపు కాల్చుకోలేకపోతున్నాను, నా నడతలు కాల్చుకోలేకపోతున్నాను, నా చేతలు సరిగా లేవు, నా స్తుతి కూడా దేవుడు లక్ష్య పెడతాడా, అది దేవునికి ఇంపైన సువాసన అవుతుందా అన్న ఫీలింగ్ నీకు కలిగిద్ది. కలిగినప్పుడు ఈ అభిప్రాయం రాని, దేవా చెడ్డవాడిని అయి ఉండి, బలహీనుడై ఉండి, పడుతూ లెగుస్తూ ఉన్న చంటిపాపనై ఉండి కూడా నిన్నెందుకు స్తుతిస్తున్నానంటే, నన్ను పడగొట్టే శత్రువుల నుండి నీవు నన్ను కాపాడునట్లు ఈ స్తుతులను నీవు దుర్గంగా స్థాపిస్తానన్నావు కదా, అందుకు స్తుతిస్తున్నా. నేను స్తుతిస్తాను నిన్ను, ఆ స్తుతులను నాకు ప్రాకారంగా నువ్వే. చూడండి, మన స్తుతులు ఎన్ని రూపాలుగా మారుతున్నాయంటే, ఇశ్రాయేలు స్తుతులపై నీవు ఆసీనుడవు అనుంది లేఖనంలో. మన స్తుతులను దేవుడు ఒక సింహాసనం లాగా వేసుకొని కూర్చుంటాడు అన్నది దేవుని వాక్యం. మన స్తుతులనే దేవుడు మనకు ప్రాకారముగా కడతాడు అన్నది దేవుని వాక్యం. మన స్తుతులు ఆయనకు ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రహిస్తాడు అన్నది దేవుని వాక్యం. 3, మన స్తుతులు ఎన్ని రూపాలుగా మారుతున్నాయంటే, దేవునికి సింహాసనంగా మారుతున్నాయి, ఆయనకు ఇంపైన సువాసనగా మారుతున్నాయి, మనకే భద్రతనిచ్చేవిగా మారుతున్నాయి, 4 మన బంధకాలను తెంచేవిగా మారుతున్నాయి. స్తుతులు మన బంధకాల నుండి మనల్ని విడిపించే తాళాలుగా మారిపోతున్నాయి, తాళపు చెవిగా మారిపోతున్నాయి. స్తుతించినప్పుడు పౌలు శీలల బంధకాలు ఊడెను, అవి వినుచున్న వారి బంధకాలు సహా ఊడిపోయినాయి అంట. అందరి బంధకములు ఊడెను. అపోస్తలుల కార్యాల్లో ఉంది. స్తుతులు మనల్ని బంధకాల్లోంచి విడిపించడానికి దోహదపడుతున్నాయి. ఎంత ప్రాముఖ్యమో చూడండి దేవుణ్ణి స్తుతించడం. అందుకే భక్తులు కీర్తనల్లో రాశారు, పాడారు, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే
మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎందుకు మంచిది? ఓ నాయన, చాలా విషయాలకు మంచిదిరా బాబు. ఏమండి, తోటకూర తినండి సార్, మంచిది ఆరోగ్యానికి అంటే ఎగబడి తింటాం. సార్ గోంగూర తినండి సార్, మంచి ఐరన్ ఉంటుంది గోంగూరలో, తెలుసా? తినండి, తింటాం. ఏ ఐరన్ ఉంటుందని చెబితే ఓకే అని తింటాం. కొన్నిట్లో ఏముంటుందో చెప్పరు, ఇది తిను నీకెందుకు మంచిది అంటారు. అందులో ఉండే ప్రోటీన్స్ ఏవో విటమిన్స్ ఏవో ఉంటాయి, నువ్వు తినవే అంటారు. ఏముంటాయంటే ఆ లిస్ట్ ఆడ చెప్పేది తిను, అన్నిటికీ మంచిదే, నీకున్న రోగానికి మంచిది, అంతే తిను. సరే సార్, తినటం మొదలు పెడతాం. అలాగే స్తోత్రం చేయి, నీకెందుకు మంచిది అంటాడు ఆయన. నీకెందుకు మంచిది అంటాడు ఆయన. స్తుతి చెప్తా ఉండు, నీకెందుకు మంచిది అంటాడు. ఎప్పుడు నీ నోట ఆయన స్తుతి ఉండునట్లు జాగ్రత్త పడు. చాలా ఉరులలో నుంచి, ఉచ్చులలో నుంచి నువ్వు తప్పించబడతావు. కానీ వాడు నీ నోట స్తుతిని దొంగిలిస్తాడు. వాడు నిన్ను స్తుతించనీయుడు. చెత్త వాగుడంతా వాగుతావు కానీ దేవా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు వందనాలు అనవు. అంటే నాకేం ఒరిగిద్దిలు అన్నట్టు ఉంటుంది మన బుద్ధి. నువ్వు ఎంత స్తుతిస్తావో నీ స్తుతి మూలమున నీకే ఒక భద్రతా వలయమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి ఏం చెబుతారు? హల్లెలూయా చెప్పండి. స్తుతి దేవుని ఆత్మను ఆకర్షిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చినట్లు చేస్తుంది. స్తుతి. వీణ వాయించగల మనుషుని ఒకరిని తీసుకొని రండి అన్నాడు ఎలీషా. అతడు తెచ్చి వాయిద్యకుడు వచ్చి వీణను వాయిస్తున్నప్పుడు వారంతా కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రవక్త మీదకి అభిషేకం వచ్చింది. దేవుని ఆత్మ దిగి వచ్చాడు. ఇది ఒట్టిది కాదు, నిజం. నిద్రమోహం వాళ్ళు నమ్మరు. దురాత్మను ఆవాహనం చేయాలనుకున్నా కూడా, దురాత్మను ఆవాహనం చేసుకోవాలనుకున్నా కూడా ఆ దురాత్మను ఆవాహనం చేసుకునే వాళ్ళు తంత్రి వాయిద్యములనే వాయించి ఆహ్వానిస్తారు. వాడు కూడా వేడుకుంటాడు. గ్రహింపుందా మీకు? ఫలానా 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 రా 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 అని వేడుకుంటాడు. మీలో కొంతమందికి బల్బు వెలిగిద్ది, కొంతమందికి వెలగదు. మళ్ళీ దాన్ని ఆడ వర్ణించేది. కానీ బల్బు వెలిగి ఎవరికైతే వెలిగిందో వాళ్ళు మిగిలిన వాళ్ళకి చెప్పండి. అర్థమైందా? అదేవిధంగా దేవుని ఆత్మను మనం ఆకర్షించాలంటే దైవస్థుతి ఉండాలి. ఆ దైవస్థుతి ఎక్కడైతే ఉంటుందో, ఎప్పుడు స్తోత్రం ఎక్కడైతే వినపడిద్దో, కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ వినపడతాయో, అవి కుటుంబాల్లో అయినా సంఘాల్లో అయినా అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుని ఆత్మ సన్నిధి ఉంటుంది. అందుకు డైలీ వచ్చి ప్రార్థన చేయమని కోరింది నేను. డైలీ ఓ కూరోళ్ళు వచ్చి సన్నిధిలో ఎప్పుడు స్తుతి ఆరాధన ఉండేటట్టు చూడండి అని చెప్పింది. అందుకు దేవుని దయ వల్ల ఇప్పటికి 35 ప్రాంతాల్లోంచి వచ్చి ఇప్పటికి 35 రోజులు ఇంచుమించు అయిందిట. నేను అడిగితే చెప్తున్నాడు మొత్తం 35 బృందాలు వచ్చి రోజుకు ఒక బృందం కాడికి ప్రార్థన చేసి వెళ్తా ఉన్నారు. ఇంకా దగ్గర దగ్గరగా 25 బృందాలు ఉన్నాయి ఇంకా వచ్చి చేయాల్సినవి. అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి బృందానికి అవకాశం వచ్చింది. అంటే ఇంచుమించు 60 గుంపుల పైచిలుకు ఉన్నాయి దేవుని కృపలో. ఆ మొదటి గుంపు మళ్ళా వచ్చి సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇంచుమించు 60 రోజులు పడుతుంది. ఉండాలా కుటుంబాల్లో కూడా ఎప్పుడు స్తోత్ర గీతాలు ఉండాలి. దిక్కుమాలనే కాదు. ఒకళ్ళన్నా ప్రేరేపించబడి దేవుని పాటలో ఇంట్లో పెట్టుకుంటా ఉంటే ఇంటి క్లైమేట్ అంతా కూడా దైవికంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి దెయ్యాలు పట్టకుండా ఉంటాయి. నేను చెప్పే సీరియస్ జోక్ కాదు. ఇంట్లో వాళ్ళ బుద్ధులు చెడకుండా ఉంటాయి. పొద్దున్నే లేచి ఎవరన్నా ఒకళ్ళన్నా పాట ఆన్ చేయాలి, దేవుని పాటలు ఆన్ చేయాలా.
ఆ ఇంట్లో స్తోత్రాలు వినపడతా ఉండాలి. మనకు నోరు నొప్పి అనుకో, మనం స్తోత్రం చేయలేము అనుకో, నా బోటోడు పాడినవి ఉంటాయిగా, పాడినవి ఉంటాయి కదా. ఆ ఇంట్లో ఆ దేవుని వాక్యం, ఆ దేవుని పాటలు, ఆ దేవుని మాటలు అది వినపడతా ఉన్నప్పుడు ఆ క్లైమేట్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఒక్కళ్ళన్నా మేలుకోవాలి ఇంట్లో, ఆ పని చేయాల. నువ్వు కారు డ్రైవర్వి, కారు నీకుంది, కారులో ఎప్పుడు దేవుని పాటలు. నువ్వు ఆటో డ్రైవర్వి, ఆటోలో ఎప్పుడు దేవుని పాటలు, దేవుని మాటలు. నువ్వు షాపులో కూర్చున్నావు, అన్ని జనులు చూడండి, ఎనీ టైం వచ్చేటువంటి సిస్టమ్ ఒకటి ఉంటుంది, దాన్ని ఆన్ చేసి కూర్చుంటాడు పొద్దున్నే, ఇక వస్తా ఉంటుంది, వస్తానే ఉంటుంది. అంటే వాళ్ళ మనసు కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అంతకంటే శ్రేష్టమైనది ఇది నిజమైన దేవునికి సంబంధించింది కనుక మరి నిశ్చయంగా మనకు ఆశీర్వాదం. నువ్వు షాప్ రన్ చేసుకునే వ్యక్తివి, నువ్వు నీ గది ఉంది, నీ గదిలో పెట్టుకో, దేవుని పాటలు పెట్టు, చక్కగా దేవుని పాటలు. పక్కోడికి డిస్టర్బెన్స్ అనుకుంటే చిన్న సౌండ్ నీకు మాత్రం వినపడేటట్టు పెట్టుకో, నీ మైండ్ చెడకుండా ఉంటుంది. స్తుతుల వలన కలిగే ప్రయోజనాలు బోల్డ్ అన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది, నువ్వు స్తుతించే స్తుతి వేస్ట్ కాదు, అది నీకే భద్రతగా నిలుస్తుంది అనేది మెయిన్గా గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు సేవ్ చేసుకోలేని, నిన్ను నువ్వు నిలబెట్టుకోలేని ఒక చంటి బిడ్డ లాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నా సరే నీ స్తుతి దేవుడు లక్ష్య పెడతాడు. ఆ స్థుతినే నీకు భద్రతగా ఇస్తాడు.